హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రావ్యారెడ్డి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ చెయ్యి ఎవరితో అది నాదేనండి. మరి ఇంకో బ్లాగ్ తోటి మేము ముందుకు వచ్చేసాను. అండ్ వెళ్తున్నాం. ఏంటిది, ఎటు పోతున్నాం ఇంట్లోకి అంటే ఫోటోషూట్, మై బ్రదర్ది వీడియో షూట్కి పోతున్నాం గాయస్. సో నేను ఒక్కదాన్ని కాదు, నేను మా అన్న అండ్ వదిన అండ్ మా కజిన్ బ్రదర్, మీ నలుగురం ఒక కార్లో వెళ్తున్నాం. ఇంకా ఫోటోగ్రాఫర్లు వస్తున్నారు గాయస్. సో స్టార్ట్ అయ్యాం. మా కష్టాలు ఇట్లున్నాయి డియర్ సబ్స్క్రైబ్స్. ఏం చేస్తున్నారు బాబు? నువ్వేరా? అది నువ్వేరా? చూడండి ఎంత కష్టాలు పడతాలో. ఇక్కడ ఒక భయం మంచిగా కూర్చొని ఉంటాడు, రెస్ట్. సో ఫైనల్గా స్టార్ట్ చేశారండి ఫొటోస్ వీడియోస్ స్టార్ట్ చేయడం. ఇక్కడ మా అన్నయ్యకి స్టిల్ వస్తలేదంటే ఇంకో అనే చెప్తున్నారు. ఇక్కడ ఫోటోగ్రాఫర్ అండ్ పట్టుకోవాల్సిన అతను ఉన్నాడు, ఈ బ్రదర్స్ ఉన్నారు. సో ఫైనల్గా ట్విస్ట్ ఏంటిదంటే మా అన్నయ్యను రావంగానే మా ఇంకో అన్నయ్యకు పని చెప్పారు. అరే నేను పని కోసమే వచ్చి నారాయణకి దాని షూట్ పోయినా అదే పని పెట్టి ఈ అన్న కోసం వచ్చినా కూడా ఇట్లా చేసి ఇంద్రలొల్లి అనుకున్నాడు వాడు. సో ఇలా ఈ ప్లేస్ ఎక్కడ అంటే పసరా పోయే సైడు అడవి ఉంటుంది కదండి, అటు మంకీస్ బాగుంటాయి. అది ఏటో ఏ సందులో తీసుకుపోయిల్లో. అండ్ ఇంకోటి ఇక్కడ అది క్లిక్ అంటే భలే అనిపిస్తుంది. అది ఏంటి ఎక్కడ అంటే ఇట్లా అనాలి ఏంది కదా అని. ఇక్కడ ఫోటోషూట్ ఇక్కడ ఇద్దరు హీరోస్ ఇక్కడ స్టిల్స్ ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళు పని వీళ్ళే ఉన్నారు. ఇక్కడ ఇది ఇట్లా అట్లా చెప్పడానికి ఈ బ్రదర్ వచ్చాడు చూడండి. మా షూటింగ్ కష్టాలు కనీసం వాటర్లో కూడా వదులుతలేరు మమ్మల్ని. చూసారా మా అన్న చూడండి పాపం. బ్రదర్ శ్రావ్యారెడ్డి వీళ్ళు ఇక్కడ ఉన్నారు. వచ్చినప్పుడు పక్కా ఇస్తా. ఇక వీంది అయితే తీయండి, వీది వచ్చినాక తీస్తాం. ఈ వీడియో వీళ్ళు చాలా స్పెషల్ చూడండి, ఎంత మంచిగా నిమ్మలంగా ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తాల్లో. ఆయనేమో బ్యాగ్ వేసుకొని నేమో కట్ట పట్టుకొని ఒక్క పూట పడుతారు ఇక ఉష్కల్ని చూడండి గాయస్. కదా స్పెషల్ వీళ్ళు. ఓకే హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం శ్రావ్యారెడ్డి గారి వ్లాగ్స్లో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను శ్రీరాజ్ సినిమాటోగ్రాఫర్, అన్న శ్రావణ్ అన్న ఒకసారి రాయి చెప్పు, అన్న క్యాండిడ్ ఫోటోగ్రాఫర్, అన్న డ్రోన్ అన్న ఒకసారి రాయి చెప్పండి. తను మా అసిస్టెంట్ లియో. అన్న లైట్ పట్టుకున్నాడు కదా, ఆయన వచ్చేసి మా ఇంకో ఫోటోగ్రాఫర్. ఆ లైట్ బాయ్ వచ్చేసి వీళ్ళిద్దరు కపుల్ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఒక స్టేజ్ దిగుతున్నారు. ఇంకా చెప్పండి. ఇక్కడ మేము పసరకు వచ్చినాం. పసర దగ్గర ఒక వాగులో తీస్తున్నాం షూట్. ఫస్ట్ స్టేషన్ అక్కడ రోడ్ పక్కన ఆపి ఆ చెట్లలో కొంచెం తీసుకున్నాం. లైక్ సన్ బయట నుంచి చెట్లలో కొంచెం లోపలికి వస్తాయి కదా, షార్ట్ తీసినాం. తర్వాత ఇక్కడ తీయాలి, తర్వాత డ్రోన్ షాట్ తీయాలి. అటు ఒక చిన్న పూలు ఉన్నాయి ఇట్లా అట్లా తెల్ల పూలు, ఆ పూల కాడ తీయాలి. ఇక్కడ వాకింగ్స్ తీయాలి, ఇంకా చాలా ఉన్నాయి. దీని తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే ఫారెస్ట్ లో షూటింగ్ అయిపోయింది. మా కష్టాలు ఇట్లా చూద్దాం. ఇలా షూట్ ఏమో కదా, మా కష్టాలు ఎక్కువ ఉన్నాయి గాయస్. పడాలి, ఆ మాత్రమే కష్టపడాలి. మనకేం లేదా? ఎందుకు లేదు? ఏం కావాలి? యువర్ విష్.
కష్టపడడానికి ఏదైనా వెళ్దాంపా. ఓకే. See you సో soon. ఓకే లెట్స్ ఇది పెద్ద ఎడారిలాగా, ఇది అడవిలాగా, అడవి కానీ ఎడారి. అట్లా రెండు మిక్సింగ్ చేసుకోండి వాయిస్. సో అలా అయింది. సో ఇంకొక 5 నిమిషాల నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ మళ్ళీ స్టార్ట్ చేయాలి వీడియో. సో ఇది గాయస్ ఇట్లా జరిగింది. నేనైతే కొంచెం ఫన్ అండ్ కొంచెం కాదు చాలానే ఫన్ అండ్ అంటే తెలియని కూడా తెలుసుకొని కెమెరా గురించి అయినా ఏవైనా అలా చాలా కష్టపడ్డాను. సో ఇది ఇలా జరిగింది. ఈ ప్లేస్ ఎలా ఉందో చూడండి. ఇది ఒక అడవి. ఈ అడవిలో ఇలా సో పర్లేదు చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఇది ఒక మెమరీ లాగా ఉండిపోతుంది. సో చూడాలి, ఇంత కష్టపడ్డాం కదా షూట్కి, రిజల్ట్ ఎట్లా వస్తుందో ఆ వీడియో కూడా పెడతా. ఓకేనా గాయస్? ఇదేనండి ప్లేస్. నేమ్ వచ్చేసి చిత్రలహరి ఫిలిం సిటీ అండి. ఇది ఇక్కడ ఎంత బాగుందో చూడండి. గ్రీన్ అయితే నైట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఒక టెంట్ లాగా అనిపించింది సార్, ముందు బ్లూ కలర్ అండ్ వైట్. ఇక్కడ వీళ్ళు ఉన్నారు. చాలా బాగుంది ప్లేస్. ఇదైతే హైలైట్ అవ్వబడ్డదండి. నైట్ అయితే కిర్రాకుంది ప్లేస్. నాకైతే రావాలనిపించలేదు, అంత బాగా. ఫైనల్గా వచ్చేస్తున్నాము. 11:15 అయింది స్టార్ట్ అయ్యే వరకు అక్కడ ఆ స్టూడియో నుంచి. అండ్ ఎక్కడ ప్లేస్ ఎక్కడ అంటే మన ఆత్మకూరులో, ఈ ములుగు సైడ్ ఆత్మకూరులో హన్మకొండ వేదాల్లో కొంచెం లోపలికి పోవాలి. చిత్రలహరి ఫిలిం సిటీ అని బాగుందండి, చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ చాలా బాగా అనిపించింది. అక్కడ వాళ్ళు చేసే ఫన్ ఎంటర్టైన్మెంట్ చాలా ఎంజాయ్ చేశాను. సో ఫోటోషూట్కి ఫస్ట్ టైం ఇట్లా అంటే నేను బోర్డు ఫస్ట్ టైం ఒకరితోటి. నా అప్పుడు ఫోటోషూట్ అయింది కానీ అప్పుడు నాది వేరే, నా కోసం అంటే నేను దిగుతా కదండి. సో ఒకరి కోసం పోయేది కాకుండా అలా వేయాను. సో చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ చేశాను. సో ఇలా లాస్ట్కి వస్తున్నాం. వచ్చేటప్పుడు మాట్లాడుకుంటా ఫోటోషూట్ గురించి సాంగ్స్ వినుకుంటూ వస్తున్నామండి. ఇట్లా ఎంజాయ్ చేసామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తా గాయ్స్. యూ బాయ్ బాయ్.